హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వింతాస్ కిచెన్. నేను ఇవాళ కాస్కో హోల్సేల్ షాప్‌ని చూపిద్దాం అనుకుంటున్నాను మీకు అందరికీ. యూఎస్‌లో ఉండే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇండియాలో చూసేవాళ్ళు నా వీడియోస్ వాళ్ళకి నేను దీన్ని చూపించాలి అనుకుంటున్నాను. ఇక్కడ మేము ఎప్పుడు వెళ్ళినా కాస్కో ముందు పార్కింగ్ లాట్ ఆల్వేస్ ఫుల్‌గా ఉంటుందండి. ఎంత బిజీగా ఉండే షాప్ అంటే బిజీగా ఉండే షాపుల్లో నాకు తెలిసి ఇది నెంబర్ 1 షాపు. ఎప్పుడు పార్కింగ్ లాట్ దొరకదు. ఇప్పుడు ఇంకా లోపలికెళ్దామండి. లోపలికెళ్తున్నాను. దీనికి మామూలుగా మెంబర్‌షిప్ కార్డ్ ఒకటుంటదండి. $60 ఒక కార్డు, $120 ఒక కార్డు. $60 పెట్టి మనం కార్డు తీసుకుంటే అంటే పాస్ లాగా అండి షాప్‌లోకి ఎంట్రీ మనం కొనుక్కోటానికి. $120 తీసుకుంటేనేమో ఆల్ క్రిక్‌లాండ్ ప్రొడక్ట్స్ కాస్కో వాళ్ళ ప్రొడక్ట్స్ వచ్చి క్రిక్‌లాండ్ ప్రొడక్ట్స్ అండి. ఆల్ క్రిక్‌లాండ్ ప్రొడక్ట్స్ మీద మనకు 2% మళ్ళీ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇదండి $120 కార్డు. ఇటు ఎంట్రన్స్‌లో ఆ కార్డు చెక్ చేస్తారండి. కార్డు చూపిస్తేనే లోపలికి రానిస్తారు. ఇటు సైడ్ ఎంటర్ అవ్వంగానే లెఫ్ట్ సైడ్‌లో ఫోటో బూత్ అండి. ఇప్పుడే చూపించాను కదా! ఫోటో ప్రింట్స్ ఇక్కడ చాలా చీప్ అండి. ఇంకా కొంచెం ముందుకి వెళ్తుంటే ఇవన్నీ టీవీలండి. ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్. మా పాప హాయ్ చెప్తుంది. ఇదంతా ఇంకా ఆల్ ఎలక్ట్రానిక్స్ అన్నీ పెట్టుంటారు. ఇది డిసెంబర్ సీజన్ కదండీ! కొన్ని ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి. థాంక్స్ గివింగ్ డేకి, క్రిస్మస్‌కి, జనవరి 1 న్యూ ఇయర్‌కి ఏదో ఒకటి ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి. ఆఫర్స్ ఉన్నాయన్నీ ఇలా ఎంట్రన్స్‌లోనే మనకు పెడతారు. చూసుకొని ఎవరి ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. చాలా పెద్ద షాప్ అండి. మామూలు గ్రాసరీ ఐటెమ్స్ అయితే ఒకసారి తెచ్చుకుంటే ఆ ప్యాకు 3, 4 నెలలు వస్తది మనకు ఆ ప్యాకు. అంత పెద్దగా ఉంటాయి. బట్ వర్త్‌ఫుల్ అండి. ఏది కొన్నా కూడా కాస్కోలో మ్యాక్సిమం వర్త్‌ఫుల్ ఐటెమ్సే ఉంటాయి. వాళ్ళు మనం స్పెండ్ చేసే మనీకి, క్వాలిటీకి ఎవ్రీథింగ్ సాటిస్ఫై అయ్యేలాగా ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కాస్కో వెళ్ళామంటే చాలండి ఈజీగా $250, $300 అవ్వందే ఇంటికి రాము. ఇదంతా క్లాత్స్ సెక్షన్ అండి. ఈ సైడ్ అంతా లేడీసు, మెన్స్, కిడ్స్‌కి, న్యూ బోర్న్ బేబీస్ అందరివి ఉంటాయి. ఆల్ ఏజెస్‌వి. జాకెట్స్ ఏదైనా బయట ఇక్కడ కొనే ఐటెమ్ బయట కొనాలంటే ఈజీగా $15-20 మోర్ దాన్ మనం స్పెండ్ చేయాలి. ఇక్కడికొస్తే ఇవన్నీ హౌస్ హోల్డ్ థింగ్స్ అండి. వాషరు, డ్రైయరు, స్టవ్‌లు, ఫ్రిడ్జ్‌లు ఇవన్నీ ఉంటాయి. ఈ ఓన్ హౌసెస్ వాళ్ళంతా బై చేసుకోవచ్చు. ఈజీగా చూడండి చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనకు ఏ ఫీచర్ నచ్చిందో చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇటు సైడు అన్నీ కూడా ఇంకా న్యూ హోమ్ కట్టుకునే వాళ్ళకి, కొనుక్కునే వాళ్ళకి బాగా యూజ్‌ఫుల్ థింగ్స్ అండి. ఈ ర్యాక్ నేను ఫస్ట్ టైమ్ వస్తున్నాను. పెద్ద రానండి. ఎందుకంటే మాకు అవసరం లేని లైను. ఇవన్నీ గాజల్స్ అండి, సన్ గ్లాసెస్. ఇంకా ముందుకొస్తే ఇవన్నీ మ్యాట్రెస్. పిల్లలు బోర్ కొడుతూ తిరుగుతున్నారు. నేనేమో వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ కూడా అన్నీ మ్యాక్సిమం ఇంట్లోకి కావాల్సిన ప్రతిదీ దొరుకుతుందండి. ప్రతిదీ దొరుకుతుంది. ప్లస్ వర్త్‌ఫుల్ అనమాట. క్వాలిటీ వైస్ నచ్చింది. నాకైతే చాలా వరకు మోస్ట్‌లీ అన్ని ఐటెమ్స్ నచ్చాయండి. ఇవన్నీ హెయిర్ డ్రైయరు ఏంటేంటో ఉన్నాయండి. హ్యాంగర్సు, బేబీ కార్ సీటు, పార్టీ చైర్స్, ఇవి బ్యాగ్స్ అండి. అన్నీ చాలా బ్రష్‌లు ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయండి ఒక్కొక్కటి. నేను జస్ట్ అలా చూపిస్తూ పోతూ ఉన్నాను. ఇవి
కాఫీ మగ్గులు టైప్ అండి. పిల్లలకి మిల్క్ షేక్‌లు అలా కూడా వేసి ఇవ్వచ్చు. బయట స్ట్రాలర్‌లో కూర్చొని వెళ్ళేటప్పుడు తాగటానికి. ఇవన్నీ బెడ్‌షీట్స్ అండి. బెడ్‌షీట్స్ కూడా ఇప్పుడు ఆఫర్ పెట్టున్నాడు. షూస్ కూడా అండి స్కెచెస్ షాప్‌లోకెళ్తే మినిమమ్ $50-55 స్పెండ్ చేయంది రావు. ఇక్కడ మ్యాక్సిమం $30కే వచ్చేస్తుందండి. నాకైతే బా నచ్చింది. ఇదిగోండి స్పైస్ ర్యాక్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఇక్కడ చూస్తే చాలండి కిచెన్ ఐటమ్స్ వెరీ టెంప్టింగ్‌గా ఉంటాయి. పోయినప్పుడల్లా లేనిదల్లా అడుగుతూ ఉంటాను మా వారిని నేను. బాగా నచ్చుతాయండి. ఇవంతా కిచెన్ సెక్షనేనండి. ఇవాళ బౌల్స్ తీసుకున్నానండి నేను. ఇవి గ్లాసెస్ అన్నీ సర్వింగ్ ఐటమ్స్ మొత్తం సర్వింగ్ బౌల్స్, నాట్ సర్వింగ్ ఐటమ్స్. కప్పులు సెట్ అండి. ఇది కూడా తీసుకున్నాము లాస్ట్ టైం వచ్చినప్పుడు. వుడెన్ ట్రేలు, నైఫ్‌లు ఇంకా అన్నీ ఉంటాయండి. చెప్పుకుంటూ పోతే చాలా. మిక్సింగ్ బౌల్స్, నైఫ్‌లు, పైరెక్స్‌లు ఇవన్నీ ప్లాస్టిక్ స్నాప్‌వేర్ బాక్సెస్ అండి. ఇవి ఎయిర్ టైట్ బాక్సెస్. ఇటు సైడు ఇది వచ్చి టోస్టర్ అనుకుంటానండి. టోస్టరు, ఇన్‌స్టంట్ పాట్. ఇక్కడ వచ్చి బ్రిటా, అది క్రిక్‌లాండ్ వాళ్ళదండి. ఒకటేమో బ్రిటా అండి. క్రిక్‌లాండ్ ప్రోడక్ట్స్ అన్నిటి మీద మనకు వీళ్ళు అదే చెప్పాను కదండీ, గోల్డ్ మెంబర్‌షిప్ కార్డ్ తీసుకుంటే 2% మనీ బ్యాక్ ఇస్తారు. సేమ్ అండి అక్కడ ఎంట్రన్స్‌లో పెట్టినవి కూడా కాఫీ మేకరు అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. నేను మోస్ట్‌లీ అంతా చూపించలేనేమో. చూపియగలిగిన కాడికి చూపిస్తాను. ఇక వెజిటేబుల్స్, ఫ్రూట్స్ సెక్షన్ అండి. ఇక్కడికొస్తే ఆల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. ఏది కూడా బల్కేనండి. 2 ఉంటాయి. క్యాంటలూప్ కానీ, మస్క్ మెలన్ కానీ, బ్రెడ్ ప్యాకెట్స్ కూడా అన్నీ 2 ఉంటాయండి. ఇది వచ్చి ఫ్రోజన్ సెక్షన్ అండి. ఇక్కడ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, క్యారెట్స్, ఆర్గానిక్ స్పినాచ్, సాలడ్ ప్యాకెట్స్ అన్నీ ఉంటాయండి. నేను జనరల్‌గా రానండి, చలి ఎక్కువని ఈ సెక్షన్‌లోకి. బట్ ఊరికే చూపిద్దామని ఇవాళ వచ్చాను. ఏమన్నా కావాల్సున్నా కూడా మా వారిని లోపలికెళ్ళి తీసుకురాపో, నేను బయట ఉంటానని చెప్తాను. ప్రొమోగ్నేట్ కూడా సీడ్స్ చేసి ప్యాక్ చేసి పెట్టుంటారు. అన్నీ మిక్స్డ్ ఫ్రూట్స్ ప్యాక్స్, రెడీమేడ్ ప్యాక్స్ అనమాట. జస్ట్ వెతికెళ్ళి సర్వ్ చేసేసుకోవచ్చు ఇమ్మీడియేట్‌గా. అన్నీ బల్కే ఉంటుందండి. ఎందుకంటే మీరు ఎవరైనా కొనుక్కున్నప్పుడు వెంటనే ఎత్తుకెళ్ళంగానే వెంటనే యూజ్ చేసుకోవటం బెటర్ అండి. లేదంటే అయిపోవండి. 2-3 డేస్ అలా పెట్టేసి తర్వాత ఓపెన్ చేస్తే కొన్ని పాడైపోతాయి మళ్ళీ లేట్ అయిపోయి. ఇదంతా ఇక్కడ కిచెన్ అండి. ఇక్కడ కేకులు, ఈ బ్రెడ్‌లు ఇవన్నీ వీళ్ళే తయారు చేస్తారండి. క్రిక్‌లాండ్ ప్రోడక్ట్ ఇవన్నీ. కేకులు అవి కూడా ఆర్డరు ఇస్తే చేస్తారండి బర్త్‌డేకి. చూడండి ఎంత పెద్ద కేకు. 2 ఇయర్స్ బ్యాక్ మా పాప బర్త్‌డేకి తెస్తే హాఫ్ కేక్ పైన మిగిలిపోయింది. సో ఒకే ఒకసారి ఇచ్చాను. ఇంకా ఇవ్వలేదండి. ఇదండి. ఇక్కడికొస్తే ఇదంతా ఇంకా ఇవన్నీ కూడా కేకులండి. ఇటు సైడ్ ఏమో అంతా మీట్ సెక్షను. ఫిషు, మటను, బీఫ్, పోర్క్ అన్నీ ఉంటాయండి. ఇదేమో సాల్మన్ అండి. సాల్మన్ ఫ్రై అంటే మా పిల్లలకి బాగా ఇష్టం. వచ్చినప్పుడల్లా సాల్మన్ తీసుకుంటాను. ఇది చికెన్ అండి, ఆర్గానిక్ చికెను. ఇదంతా చికెనేనండి. కొన్నిసార్లు మధ్యలో మిస్ అవుతుందండి. నేను దిక్కులు చూస్తూ ఎటో తిప్పేస్తూ ఉన్నాను. ఇదంతా చీజ్ సెక్షన్. ఇక్కడేమో ఎక్సర్సైజ్ మిషన్స్ అండి. ఇవి కూడా ఉంటాయి. తీసుకెళ్ళి ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉంటారు కదండీ. ప్లస్ అందరూ
జిమ్‌లు వాళ్ళు తీసుకెళ్తారో లేదో నాకు తెలీదండి. ఇవేమో ఫర్నిచరు, టేబులు, ఇక్కడేమో ఇదంతా చీజ్ సెక్షన్ అండి. పన్నీరు అన్నీ ఉంటాయి. ఇదంతా ఫర్నిచర్ అండి. బాగా పెడుతుంటాడండి ఫర్నిచరు, బెడ్లు, మ్యాట్రెస్‌లు, డైనింగ్ టేబుల్సు, ఆఫీస్ చైర్సు, టేబుల్సు, ఎవ్రీథింగ్. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి అన్నట్టు అన్నీ ఉంటాయండి. క్రిస్మస్ టైం కదా! చాలా ఎక్కువే ఉన్నాయి. ఇవి వచ్చి ప్లాంట్స్ అండి. ఇదంతా కూడాక చీజే అన్నీ అండి. ఇది నేను ఫాస్ట్‌గా చెప్తున్నాను. నాకే తెలియట్లేదు ఏమున్నాయనేది. ఇక్కడంతా కోకోనట్ వాటరు, ఆరెంజ్ జ్యూసు, మ్యాంగో జ్యూసు, గువా జ్యూసు, అన్నీ జ్యూస్ సెక్షను. ఇంకిటు నుంచి ఇదంతా బీర్లు, వైన్లు ఇవన్నీ అండి. ఇటు జ్యూస్‌లు అన్నీ ఆఫర్లు ఉండేవి కూడా ఇలా పెడతారండి. ఓల్డ్ ప్రైసు ఇప్పుడు ఎంత తగ్గించారు అన్నీ నీట్‌గా పెట్టుంటారు. దాన్ని చూసుకొని కూడా మనం తెచ్చుకోవచ్చు. ముందే తెచ్చుకుంటే ఇంకా అయిపోయే ముందు అలా తెచ్చిపెట్టుకున్నా కూడా మనకు మంచిగా బెనిఫిట్ ఉంటుంది. కొన్ని ఐటెమ్స్ బాగా రేట్ ఉండేవి. కొన్నిసార్లు అయితే అలాగే ఆఫర్ ఉన్నప్పుడే తీసుకుంటాను నేను. ముందే ఆల్రెడీ నా దగ్గర ఒక ప్యాకెట్ ఫుల్ ఎక్స్ట్రా ఉన్నా కూడా ముందు మళ్ళీ ఆఫర్ అది అయిపోయేటప్పటికి ఆఫర్ పెట్టడని ముందే తెచ్చుకొని కూడా పెట్టుకుంటాను నేను. ఇది టైడ్ ప్యాకెట్ అండి. ఈ ప్యాకెట్‌లో నేను యూజ్ చేస్తాను. క్యాస్కేడ్ లాగా వస్తుంది. బావుంటుందండి. అందులోనే ఫ్యాబ్రిక్ కండిషనర్ ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. బట్టలు సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. ఇవన్నీ హ్యాండ్ శానిటైజర్స్. ప్రతిదీ బల్కేనండి ఇక్కడ. ఏది తెచ్చుకున్నా మినిమమ్ 3 మంత్స్ వస్తుంది ప్యాకు. ఇది సిల్వర్ ఫాయిల్స్ అండి. ఇవేమో పార్టీకి యూజ్ చేసే ప్లేట్సు. ఇవన్నీ పేపర్ టవల్స్, కిచెన్ టవల్స్, ఇంకా బాత్రూంలోకి యూజ్ చేసే పేపరు టిష్యూసు ఇవన్నీ అండి. ఇంకా లోపలికెళ్తే ఇవన్నీ పార్టీకి సంబంధించినవండి. పేపర్ ప్లేట్సు, పేపర్ కప్సు, పేపర్ గ్లాసెస్సు, దాంట్లో కూడా నార్మల్ పేపర్‌వి కొంచెం రిచ్ లుక్ వచ్చేవి అన్నీ ఉంటాయండి. ఇదేమో ల్యాంప్ అండి. ఇక్కడ చూడండి క్రిస్మస్ గిఫ్ట్‌లకని ఎలా ప్యాక్ చేసి పెట్టున్నారు. క్యాండీసు అన్నీ ఉండే ప్యాక్సు చాలా బావుంటాయండి. ఏది చూసినా టెంప్టింగ్‌గా ఉంటది చూస్తేనేమో. నేను కూడా లాస్ట్ ఇయరు కొని మా డైరెక్టర్‌కి వాళ్ళకి ఇచ్చానండి. ఇయర్ అయితే ఏం లేదు. లాక్‌డౌన్ కదా! ఇంట్లో పడున్నాం. నథింగ్. ఇక్కడ అంతా ఇవన్నీ ఎక్కువ చాక్లెట్సే అండి. చాక్లెట్సు ఎస్పెషల్లీ డిసెంబరు మంత్ క్రిస్మస్ కానీ, థాంక్స్ గివింగ్ డే టైంలో అసలు పిల్లలు టాయ్స్ కూడా పెడతారండి. అసలు కాస్కోలో టాయ్స్ నేను చూసిన షాపుల్లో చాలా వర్త్‌ఫుల్ అండి. $25-30 నీకు మంచి టాయ్ వస్తుంది. ఇచ్చిన రిచ్ లుక్ వస్తుంది గిఫ్ట్‌లు. పిల్లలకి ప్రతిసారి మా పిల్లలు ఇదిగోండి ఇది వాళ్ళ స్నాకు. ఎప్పుడొచ్చినా వాళ్ళ బర్త్‌డేలకని ముందు కొనిచ్చుకుంటారు. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత బొమ్మలు చూసి ఏదో ఒకటి మా దగ్గర లేదని చెప్పి మళ్ళీ కొంటుంటారు. ఇవన్నీ సేమ్ స్నాక్ ఐటెమ్సే అండి పిల్లలవి. లేదంటే చాక్లెట్స్ ఇవేనండి. అన్నీ చాక్లెట్స్ డిఫరెంట్‌గా ప్యాక్ చేసి పెట్టున్నారు. ఇవన్నీ మ్యాట్లండి. కిచెన్‌లో వేసుకోవచ్చు. లేదంటే ఎంట్రన్స్‌లో వేసుకోవచ్చు. ఇవి బుక్స్ అండి. మా పిల్లలు వచ్చినప్పుడల్లా మమ్మీ నువ్వు ఒక రౌండు అన్నీ తీసుకొని రాపో మేము ఇక్కడ నిల్చొని బుక్స్ అన్నీ చూస్తుంటాం. కిందకి మీదకి తిప్పుతుంటారు. ఇవన్నీ బాత్రూమ్ రగ్స్. ఇవి బుక్సేనండి. చూడండి ఇంకా దీని చుట్టూ ఒక 10 రౌండ్లు వేస్తారండి. గుడిలో దేవుడి చుట్టూ 3 రౌండ్లు వేయమంటే కష్టం కానీ ఈడ మాత్రం ఏం బుక్ ఉంది మరి డైరీ ఆఫ్ వింపీ కిడ్ కామిక్ బుక్స్ అయితే ఇంకా
ఎప్పుడు చదువుతుంటారు. బేబీ సిట్టర్స్ అని ఏదేదో చదువుతూ ఉంటారు. ఇదన్నీ సైన్స్‌కి సంబంధించినవి. బావుంటాయండి బుక్స్ కూడా. ఏమున్నా అన్నీ బావుంటాయి. నేను అన్నీ కవర్ చేయట్లేదండి. ఊరికే పైన అలా చూపిస్తున్నాను. ఎందుకంటే చాలా పెద్ద షాపు. ఈచ్ అండ్ ఎవ్రీ ర్యాక్ చూపించాలంటే ఆల్మోస్ట్ 1 అవర్ పైన తీసుకుంటది. ఇవన్నీ మెన్స్ క్లాత్స్ అండి. షర్ట్‌లు, బనీన్స్, ఇవి రైస్ బ్యాగ్స్ అండి. రైస్ బ్యాగ్స్ కూడా ఇంతకుముందు మన ఇండియన్స్‌కి సంబంధించిన బ్యాగ్స్ ఉండేవి. ఇప్పుడైతే ఉంటున్నాయండి. బాస్మతి ఉంటుంది, ఆర్గానిక్ సోనా మసూరి ఉంటుంది, బ్రౌన్ రైసు, కీన్వా అన్నీ ఉంటుందండి. వాల్నట్. ఇక్కడ బొకేస్ అండి. బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. బొకేస్ మాత్రం ఇక్కడ కొంచెం ఎక్స్‌పెన్సివేనండి. నేనెప్పుడు ప్రొడ్యూస్‌లో తెస్తానండి. ప్రొడ్యూస్‌లో ఫ్రెష్‌గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్టాక్ అస్సల నిల్వ ఉండదు. ఏ రోజుకి ఆ రోజు భలే ఫాస్ట్‌గా అయిపోతాయి. ప్లస్ రీజనబుల్ రేట్ కూడా ఉంటుంది. ఇవన్నీ చాక్లెట్సే అండి. ఇవన్నీ జనరల్‌గా కీప్ చేస్తారనమాట ఇక్కడ. నేను ఇంతకుముందు చూపించింది అదంతా ఫెస్టివల్ సీజన్ అనమాట. క్రిస్మస్ సీజన్‌కి పెట్టినవి. ఇవన్నీ చాక్లెట్సే అండి. ఇండియాకి వెళ్ళేటప్పుడు ఎవరైనా వెకేషన్ కానీ ఇండియాకి ప్లాన్ ఉన్నోళ్ళు వచ్చి 2-3 బ్యాగ్స్ వాటెవర్ దే వాంట్ తీసేసుకొని వెళ్ళిపోవచ్చండి. పాప్కార్న్ ప్యాకెట్ చూసారు కదండీ ఎంత పెద్దగుందో. ఆ ప్యాకెట్ మొత్తం 1 ఇయర్ ఉంటుంది ఎక్స్‌పైరీ డేట్. బట్ అయిపోతుంది. నో వర్రీస్. ఇవన్నీ చాక్లెట్సే అండి. నేను జనరల్‌గా అయితే ఇవన్నీ తిరగను. నాకు ఏ ఐటెమ్స్ కావాలో అవి అక్కడే తిరుగుతాను. ఇదంతా డాగ్ ఫుడ్డు, పెట్స్‌కి ఫుడ్ అండి. ఈ సెక్షన్ అంతా నాకు రైట్ సైడ్‌లో అయన్నీ. నేనైతే అవి పెద్ద ఎప్పుడు అసలు చూసింది లేదు. ఇవన్నీ ఓరియో బిస్కెట్స్ ఇవండి. అన్నీ ఇంక ఇవేనండి చాక్లెట్స్, స్నాక్స్ ఇవేనండి. బట్టలు ఇదండి స్వెటర్లు ఏంటో ఆఫర్లు ఉన్నట్లున్నాయి. ఇలా ఎవ్రీ మంత్ మనకు ఇంటికి పోస్ట్‌లో పంపిస్తారండి బుక్లెట్. అందులో ఏమేమి డీల్స్ ఉన్నాయి, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అన్నీ డీటెయిల్‌గానే పంపిస్తారు. దాన్ని బట్టి చూసుకోవచ్చు. చూసుకొని కూడా రావచ్చు. మనకు షాప్‌కి వచ్చేదాకా తెలీదు కదండీ లేదంటే. అలా కూడా ఇవన్నీ పిల్లల జాకెట్స్, పిల్లల డ్రెస్సులు అండి, నైట్ డ్రెస్సులు, పైజామాస్, జాకెట్స్ అవిగోండి ఉమెన్స్ జాకెట్స్. మేము బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చానండి. ఆ పక్క ఫార్మసీ సెక్షన్ అవన్నీ నేను కవర్ చేయలేదండి. ఫార్మసీ సెక్షన్‌కి ఫ్రంట్‌లో డైపర్స్ అవన్నీ ఉంటాయి. మెడిసిన్స్ అవి నేను అక్కడంతా వెళ్ళలేదు. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయిందనిపిస్తుంది నాకు వీడియో. బిల్లింగ్ కౌంటర్‌లో వచ్చి నిల్చున్నాము. అదిగోండి టైర్ సేల్స్ షాప్ ఉంది. ఇక్కడ టైర్స్ కూడా కార్‌కి చేంజ్ చేసుకోవాలంటే చాలా బెస్ట్ ప్రైస్‌కి మంచిగా వస్తుందని మా వారు అన్నారు. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉందండి. ఇంతకుముందు అయితే బాగున్నప్పుడు వెళ్ళినప్పుడు పిజ్జా ఆర్డర్ చేసుకొని పిజ్జా తినేసి వచ్చేవాళ్ళము. ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్‌లో అన్నీ తీసేశారు. చైర్లు, టేబుల్స్. ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకొని టేక్ అవే తెచ్చుకోవటమేనండి. బట్ చాలా పెద్ద పిజ్జా చాలా తక్కువ ప్రైస్‌కి వస్తుందండి ఇక్కడ. జనరల్‌గా డోమినోస్‌లో 2 పిజ్జాస్ సైజుది ఇక్కడ ఒక పిజ్జాలోనే వస్తుంది. బట్ బెస్ట్ ప్రైస్‌లో కూడా వస్తుంది. ఇదంతా కస్టమర్ సర్వీస్ అండి. రిటర్న్స్ సెక్షను. ఎప్పుడు రిటర్న్స్ సెక్షన్ బిజీగానే ఉంటుంది. ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆల్మోస్ట్ ఎగ్జిట్ అవుతున్నామండి. ఎగ్జిట్ అయ్యే ముందు కాస్కో పర్సన్స్ ఒకసారి మన బిల్లు వెరిఫై చేస్తారు. తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోవటమేనండి. నాకు
ఇక్కడ ఎప్పుడు డే అండ్ నైట్ అంటే బట్ వీళ్ళ టైమింగ్స్ బాగున్నాయండి. వర్క్ చేసే వాళ్ళకి నాకు మంచిగా అనిపించింది. ఈవినింగ్ 6:00, 7 దాకే ఉంటుంది. వర్కింగ్ డేస్‌లో అయితే 8 ఆర్ 9 దాకా ఉంటుంది. కరెక్ట్‌గా నాకు గుర్తులేదు, మర్చిపోయాను. వీకెండ్ అయితే మాత్రం సండే 6 వరకే ఉంటుంది. సాటర్డే 7 వరకే ఉంటుందండి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్.